రబీ పంటకు యూరియా కొరత లేదు. రైతులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు సొసైటీలో రబీ పంటకు యూరియా కొరత వస్తుందని రైతులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. గత సీజన్లో ఇక్కడ యూరియా షార్టేజ్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే 50,000 టన్నులు అదనంగా ఇవ్వడం జరిగిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతును అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనవలసి వచ్చిందని, ఆ రోజు నోరు మెదపని వ్యక్తులు నేడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోజు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం పంపించాం, మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ డోసులో ఒక 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 బస్తా, రెండో డోసులో ఇంకొక బస్తా, మూడో డోసులో ఇంకొక. సో ఒక్కొక్క డోసుకి మధ్యలో ఒక 30 రోజులు గ్యాప్ ఉంటుంది, 25-30 రోజులు గ్యాప్ ఉంటుంది. ఈ 25-30 రోజుల్లో మళ్ళీ మీకు మళ్ళీ వచ్చాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన 120 టన్నులు 50 టన్నులు ఆల్రెడీ వచ్చింది, ఇంకొక 70 టన్నులు రాబోతోంది. ఇవాళ రేపు ఎల్లుండిలో వచ్చేస్తాయి. ఫ్యాక్టరీలు చేయలేవు కదా, రోజు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం పంపించాం, మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ డోసులో ఒక 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 బస్తా, రెండో డోసులో ఇంకొక బస్తా, మూడో డోసులో ఇంకొక. సో ఒక్కొక్క డోసుకి మధ్యలో ఒక 30 రోజులు గ్యాప్ ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం రైతుకి అన్ని విధాలుగా సహకరించడం కోసం ముందుకెళ్తా ఉంది. కానీ గత 15-20 రోజులుగా యూరియా కొరత వస్తుంది అనేది ఒక విధమైన ఆందోళన రైతాంగంలో నెలకొని ఉంది. అది ఎందువల్ల వచ్చింది అంటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి యూరియా కొరత వస్తుందేమో ఒక ఆందోళన చెందుతూ ఒకళ్ళనొకళ్ళు అప్రమత్తం చేసుకుంటూ రైతులందరూ ఒకేసారి వచ్చి యూరియా తీసుకోవడం కోసం వచ్చేటప్పటికి ఒక విధమైన గందరగోళ వాతావరణం నెలకొంది. దీన్ని వైసీపీ నాయకులు కూడా ఆసరాగా తీసుకుని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రబీ సీజన్కి సంబంధించి ఎటువంటి యూరియా కొరత కానీ ఎరువుల కొరత కానీ లేదు. ప్రభుత్వం దగ్గర అదనంగా నిల్వలు ఉన్నాయి తప్పించి ఎటువంటి కొరత లేదు అనేది రైతాంగానికి ఇప్పటికే అనేక మార్లు స్పష్టం చేశాం. రబీకి సంబంధించి వరి రైతులు ఈ సీజన్ అంతటికి కలిపి ఒక్కొక్కళ్ళు ఒక ఎకరాకి 4 బస్తాలు వాడతారు. ఆ 4 బస్తాలు 3 దఫాలుగా వాడతారు. ఆ 3 దఫాలుగా రైతులకు అవసరం మేరకు యూరియా ఇవ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఒక బెక్కవోలు మండలాన్ని తీసుకుంటే 2600 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. అంతా సప్లై చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన నెలకోవడం వలన ఒకేసారి ఎక్కువ మంది రావడం, ఇక్కడ రిజిస్టర్ ఈపాస్ చేయడం వల్ల కొంత అదనంగా సమయం పట్టడం వల్ల కొంత ఆందోళన నెలకొని ఉంది. రైతాంగానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది పదే విజ్ఞప్తి చేశాం, మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడా యూరియా కొరత లేదు. ఈరోజు